హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హనీ బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజైతే మన వీడియోలోని మనకి కృష్ణా జిల్లాలోని ఉన్న నందిగామ దగ్గరలో ప్రత్యేకమైన దేవాలయాలు అయితే మీకు చూపిస్తాను. ఒక 8 దేవాలయాల్ని మీకు ఇందులో పరిచయం చేస్తాను. ఖచ్చితంగా అయితే చూడండి. ఇవన్నీ కూడా స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రాలండి. వీటిని మీరు కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి చూడటానికైతే ట్రై చేయండి. లేదంటే కనీసం ఈ వీడియోలో అయినా చూసి అయితే ఆనందించవచ్చు. మనం ఇక్కడ కాకపోతే నేను ఏవి కూడా విగ్రహాలను అయితే నేను తీయడానికి కుదరలేదు. కొన్ని అయితే తీసాము, ఎందుకంటే స్వయంభూలు తీయటం అంత మంచిది కాదండి వీడియోస్లో మనం పెట్టడం కూడా. అందుకని చెప్పని నేనైతే మూల విరాట్స్ని అయితే నేను అసలు తీయలేదు. అలానే ఇప్పుడు మీరు చూసే టెంపుల్ వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి పంచలింగ క్షేత్రము, నందిగామ, కృష్ణా జిల్లాలో అయితే ఉంది. బస్టాండ్కి అతి సమీపంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్లోని ప్రత్యేకత, స్వామివారిని మనం ఏ ధర్మబద్ధమైన కోరిక కోరినా కూడాను నెరవేరుస్తారు. అలానే ఆ బోళాశంకరుడు మనకి అన్ని వరాలు కూడా మనకి అడిగిన వెంటనే తీర్చే స్వామి ఆ బోళాశంకరుడు. ఆ స్వామివారిని దర్శించుకునే ముందు మనకి ఇక్కడ విఘ్నేశ్వరుడు అటువైపును కుమారస్వామి ఉంటారండి. వీళ్ళిద్దరి తర్వాత మనకి లోపలికైతే క్షేత్రంలోనికి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. సంతాన ప్రాప్తి కోసం, వివాహం కోసం, గ్రహదోషాలు పోగొట్టుకోవడం కోసం ఇక్కడ స్వామివారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ధ్వజస్తంభం చూసారు కదా, అతిపెద్ద ధ్వజస్తంభం. అలానే పక్కన కన్యకా పరమేశ్వరి దేవి శ్రీచక్ర మందిరం అయితే ఉంటుంది. ఈ మందిరం కూడా చాలా బాగుందండి. ఇక్కడ అమ్మవారైతే కోటి కాంతులు విరజిల్లుతున్న మోముతోని ఎంతో అందంగా ఉన్నారు. అలానే అమ్మవారిని చూస్తే ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అనేది అయితే నాకైతే కలిగింది. ఒకసారి ఖచ్చితంగా అయితే వెళ్ళి ట్రై చేయండి చూడటానికి. ఇక్కడ ఒక్కసారి మీరు ట్రిప్ పెట్టుకున్నారంటే చాలా టెంపుల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఈ పల్లగిరి గుట్ట అయితే వెళ్ళే దారి అండి. ఇది దారిలో ఉంటుందన్నమాట ఈ బ్రిడ్జ్ అనేది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, అలానే త్రిశక్తి నిలయము, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. నేను మెయిన్ అక్కడ ఒక 2 బోర్డ్స్ అయితే మీరు చూసారు కదా, 2 నేమ్స్ అయితే అక్కడ అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పైకి రాగానే ఫస్ట్ అయితే మేము పైకి వచ్చేసాము. కింద నుంచి ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. మేము పైనుంచి కిందకి అన్నట్టుగా మేము వచ్చామన్నమాట. ఇక్కడైతే స్టార్టింగ్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సత్యవరం అని చెప్పని ఉంటుందండి. ఇక్కడ మేము ఇలా స్టార్టింగ్ అయితే నేను బయట ఇవన్నీ కూడా ఇలాగా చూపిద్దామని చెప్పని చూపించాను. పైన స్టార్టింగ్ అయితే మేము వెళ్ళిపోయామని చెప్పాను కదా, అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రం అయితే ఉంది. ఇక్కడ నిరంతరం ప్రవహించే మున్నేరు నదిని 3 పాయల సంగమం కాబట్టి దీన్ని మున్నేరు నది అంటారండి. మీరు ఇందాకల బ్రిడ్జ్ చూశారు కదా, అది వర్షాకాలంలోనే ప్రవహిస్తుంది. మామూలు రోజుల్లో అయితే ఎడారిలాగే మనకి నార్మల్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కింద భాగంలో అయితే మీరు గరుత్మంతుడు వారిని, స్వామివారిని కూడా చూపించవచ్చు. అది నేను లాస్ట్లో మళ్ళీ మీకు చూపిస్తాను. పక్కన మెట్ల మార్గం అది కూడా ఉంటుందన్నమాట, అది కూడా చూపిస్తాను. ఇక్కడ స్వామివారికి మనం ఎంతో ఆహ్లాదకరంగా, వినోదంగా అయితే ఉంటుందండి ఈ టెంపుల్ అనేది. మీరు ఒక్కసారి అయితే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు ఈ టెంపుల్ని. ఇక్కడ నవగ్రహాలకు కూడా సంబంధించిన టెంపుల్ అయితే ఉంది. స్వామివారికి పైన చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయండి. అలానే స్వామివారి దేవతామూర్తులు కూడా ఉంటాయండి. స్వామివారి ప్రాంగణంలో అనేక ఉపాలయాలు, అలానే దేవతామూర్తులు ఉంటారు. చూడటానికి ఎంతో వినోదంగా, ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఈ పల్లగిరి కొండలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం పైన దశావతారాల శిల్పాలు చెక్కబడి అయితే ఉంటాయి, మీరు చూడవచ్చు. సంతాన ప్రాప్తిని కలిగించే సుబ్రహ్మణ్య స్వామిని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఇక్కడ చూసారు కదా, చాలా అనేవి విగ్రహాలు, శివపార్వతులు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, అలా చాలా అయితే విగ్రహాలు మన చుట్టూతా అయితే ఉంటాయి. ఆలయం పైన చెక్కబడిన దశావతారాలను చూసారు కదండి, చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క అవతారము స్వామివారిది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కళ్యాణ మండపం అండి. ఈ మండపంలోని స్వామివారికి ఇక్కడ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయం
దేవాలయం కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ స్టార్టింగ్ దేవాలయాలు కదా, చాలా అనేవి విగ్రహాలు శివపార్వతులు కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ అలా చాలా అయితే విగ్రహాలు మన చుట్టూతా అయితే ఉంటాయి. ఆలయం పైన చెక్కబడిన దశావతారాలను చూసారా కదండి, చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క అవతారము స్వామివారిది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కళ్యాణ మండపం అండి. ఈ మండపంలోని స్వామివారికి ఇక్కడ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయం కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ స్టార్టింగ్ దేవాలయాలు అంటారు కదండి, అలాగా మొత్తం అన్నమాట. ఇవన్నీ ఆంజనేయ స్వామి వారు కానీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారండి. సుబ్రహ్మణ్య స్వామి సంతాన ప్రాప్తి లేని వాళ్ళని సంతానం కలిగించే విధంగా మనకి అనుగ్రహించే విధంగా ఇక్కడ అన్ని టెంపుల్స్ అనేవి ఇక్కడే ఉన్నాయండి. పైన కూడా చూసినట్టయితే మీరు టెంపుల్ పైన కూడా వివిధ రకాల దేవతామూర్తులతోని మనకి స్వామివారు వెంకటేశ్వర స్వామి అవతారాలే మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి. మీకు ఇక్కడ చూసినట్టయితే తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసారు కదా, శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారిది పల్లగిరి గుట్ట పైనే ఉంటుంది స్వామివారిది. ఇది స్టార్టింగ్, ఇంకా పైకి వెళ్ళడానికి ఇది స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళవచ్చు. మేము పైనుంచి కిందకి వచ్చాం కాబట్టి ఇలాగ చూస్తున్నాము. ఇది అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అండి. ఒక చేతితో అభయం ఇస్తూ ఇంకో చేతితోని గదని పట్టుకొని ఉన్న స్వామివారిని చూడొచ్చు. స్వామివారి పాదాల దగ్గర మనకి ఉత్సవమూర్తి అనేది ఉంటారు. స్వామివారి ఎదురుకుండా వాహనమైన స్వామివారి ఒంటె కూడా కనిపిస్తుంది. ఇది స్వామివారి సన్నిధి అన్నమాట. స్వామివారి చుట్టూతా ఇక్కడ మనకి మీరు చూసుకున్నట్టయితే కనుక స్వామివారి చరిత్ర అన్నమాట. స్వామివారి చరిత్రను తలపించే విధంగా అయితే అభయ వీరాంజనేయ స్వామిది ఇక్కడ ఉంటుందన్నమాట. ఎంతోమంది మహర్షులు ఋషులు ఇక్కడ తపస్సు చేశారని చెప్పని ఈ శిఖరం చాలా మహిమాన్విత అయినదిగా చెబుతారండి. ఆలయం చుట్టూ హనుమాన్ జీవితాన్ని తలపించే విధంగా ఈ విధంగా అయితే మనకి చాలా అరుదైన మనం ఫొటోస్ని కూడా ఇక్కడ చూడవచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇలా ఇక్కడ చుట్టూతా స్వామివారికి ఇలా కట్టేబడి ఉందన్నమాట. ఇక్కడ మంగళవారం శనివారం పూట స్వామివారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఈ పక్కన గోశాల కూడా ఉంటుందండి. అదేవిధంగా కృష్ణుని ఆలయం కూడా ఉంటుంది. సంతాన వేణుగోపాల స్వామి రూపంలో అయితే కృష్ణుడి ఆలయం ఉంటుంది. ఈ పక్కన గోశాల కూడా ఉంటుందండి. గోవులను పూజించడం మనకి సకల దేవతా స్వరూపం గోవులు కాబట్టి గోవులను పూజిస్తే మనం యాగాదులు చేసినంత ఫలితం అయితే కలుగుతుంది. అండ్ అలానే నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక స్వయంభూగా వెలిసిన మన అభిషేకం చేసుకునే విధంగా కూడా ఇక్కడ మనకి శివాలయం కూడా ఉంటుందండి. ఇదైతే ఇంకొక టెంపుల్. ఈ టెంపుల్ని కూడా మీరు చూడవచ్చు. కొన్ని టెంపుల్స్ అయితే మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు తీయలేదన్నమాట, అందుకని చెప్పని తీయలేదు. మీకు ఇందాక చూపించాను కదా, లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి ఇది. అలానే కొంచెం పక్కన అయితే త్రిశక్తి ఆలయం, శ్రీ కనకదుర్గ అమ్మవారు, అలానే కనకదుర్గ మహాలక్ష్మి అమ్మవారు, అలానే జ్ఞాన సరస్వతి అమ్మవారు, త్రిశక్తి నిలయం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. ఒకసారి అయితే మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి. ఈ ముగ్గురు అమ్మల మూలపుటమ్మని ఇక్కడ భక్తులను వరాల జల్లు కురిపిస్తుందని చెప్పని చాలా భక్తితో అయితే అమ్మవారిని దర్శించుకుంటారు. ఇదేనండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ గరుత్మంతుడు కూడా ఉన్నారు చూసారా. ఇటు పక్కన ఆంజనేయ స్వామి మనకి పైన ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంటుంది. మెట్ల మార్గం అన్నమాట అది, మీరు ఇందాక చూసిందైతే. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం ఎదురికి వస్తే మాగల్లు అని చెప్పని ఉంటుందండి. పల్లగిరిగుట్ట నుంచి 6 కిలోమీటర్లు, నందిగామ నుంచి అయితే 8 కిలోమీటర్ల దూరంలో శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రం అని చెప్పని ఉంటుంది. అతి పెద్ద భారీ విగ్రహం అండి. మనకి ప్రపంచంలోనే 108 అడుగులతో ఉన్న శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రం అన్నమాట. ఇది అతిపెద్ద భారీ విగ్రహం. ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి. ఇది లోపల వైపు గుడి చుట్టూతా అన్నమాట. నేను ఇవి తీసినవి ఇవి. ఇక్కడ ఏకశిలా విగ్రహంతో స్వామివారిని ఇక్కడ సాలగ్రామ రూపంలో కింద అయితే ప్రతిష్ఠించారండి. ఇలాగా సాలగ్రామ రూపంలో అయితే స్వామివారు కిందన ఉంటారు. అదేవిధంగా చుట్టూతా మనకి స్వామివారివి చాలా బాగుంటాయి.
ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారిది మీరు ఇక్కడ విగ్రహం చూడొచ్చు. ఎంత బాగుందో చూసారా. స్వామివారి ఉగ్ర రూపం చూడటం అనేది మనకు అసలు అలా చూడలేము కూడా, కానీ చాలా బాగుంటుంది. ఇక్కడే ఇలా ఉంది విగ్రహము. ఇంకా పైన అయితే ఇంకా పెద్దదండి. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం. మొదటి 108 అడుగుల లక్ష్మీ నరసింహస్వామి శ్రీ వైకుంఠ నారాయణ స్వామిగా మనకి కనిపిస్తారు. ఈ క్షేత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే వెళ్ళి మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకి కృష్ణా జిల్లాలోనే నందిగామలోనే ఉన్నాయండి. నందిగామకి కొంచెం 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 2-3 కిలోమీటర్లు ఈ డిస్టెన్స్లోనే మీకు ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడటానికైతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు పైన ఇక్కడ చూసారు కదా స్వామివారి విగ్రహం ఎలా ఉందో. ఉగ్రరూపంతో లక్ష్మీ నరసింహస్వామి ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా అడ్రస్లు అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయడానికి చూడండి. పక్కనే హనుమంతుల వారు కూడా ఉంటారు. చాలా బాగుంటుంది. అలానే విష్ణుమూర్తి ఆలయం కూడా పక్కనే ఉంటుందండి. అది కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయడానికి ట్రై చేయండి మీకు వీలున్నప్పుడు. ఎందుకంటే ఒక్కసారి ట్రిప్ పెట్టుకున్నారంటే ఇవన్నీ కూడా హ్యాపీగా అయితే మీరు చేసేసుకోవచ్చు. మీరు వెళ్ళేటప్పుడు సమ్మర్ కాబట్టి ఎప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని అయితే వెళ్ళండి. స్నాక్స్, వాటర్ అలాంటివి తీసుకొని అయితే వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ.